హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ మీన్స్ గిట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి పూర్తిగా బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో కమింగ్ టు ద గిట్ అనేది ఏంటి అంటే ఒక సింపుల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. అసలు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఒక నలుగురం వర్క్ చేస్తుంటాం. ఆ నలుగురు ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ట్రాక్ ద చేంజెస్. అంటే సమ్ ఏ అనే పర్సన్ చేంజ్ చేశాడు, ఎక్కడ చేంజ్ చేశాడు అది బి అనే పర్సన్కి కూడా తెలవాలి, లేకపోతే సి అనే పర్సన్ చేంజ్ చేశాడు. ఇలా చేంజ్ చేసిన ప్రతిసారి ఆ రికార్డ్స్ని మొత్తం ట్రాక్ చేయడానికి మనకు ఈ గిట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో గిట్ అంటే ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, లేదా దీనే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటాం. వాట్ ఎవర్ ద సోర్స్ కోడ్ వీ హ్యావ్ రిటర్న్ ఫర్ ఎ ప్రాజెక్ట్, టు మేనేజ్ దట్ సోర్స్ కోడ్ వీ నీడ్ ఏ సిస్టమ్ కాల్డ్ గిట్, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఇట్ ఈస్ ఎ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ source code management. Git helps to keep track of different versions of a single code base by tracking all the changes and making it very easy to collaborate of homogeneous project with ease. So project లో అయిన చేంజెస్ని, అయిన అప్డేట్స్ని డీటెయిల్డ్గా ట్రాక్ చేయడానికి we need a system called global information tracker, which is Git, called as version control system. ఒకవేళ ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది అంటే, మనం చేసిన చేంజ్ అవుతాయి బట్ అవి ట్రాక్ అవ్వవు. దానివల్ల మైనస్ ఏముంటుంది అంటే రోల్ బ్యాకింగ్ అనేది ఉండదు, అంటే తర్వాత బ్యాక్ వెళ్ళి తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు. సో కాబట్టి గిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ అవర్ కంపెనీ. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే గిట్లో చేయడం వల్ల మనకు ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. సో ఇన్స్టాల్ చేయడానికి మీరు ఏం చేస్తారు అంటే, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. సో గూగుల్లోకి వెళ్ళి గిట్ అని కొట్టండి, ఇన్స్టాలేషన్. సో గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్ అని కొట్టండి. ఐఎమ్ యూజింగ్ ఫర్ విండోస్. సో ఎంటర్ కొడితే మీకు ఒక ఫస్ట్ లింక్ వస్తుంది, డౌన్లోడ్ గిట్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు గిట్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. SCM అని చెప్పాను కదా, గిట్ -scm.com డౌన్లోడ్స్ అని వస్తుంది. అందులో నీకు కావాల్సింది విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేయండి. సో విండోస్ మీద క్లిక్ చేస్తే అది 32 బిట్ కా 64 బిట్ కా అని అడుగుతుంది మిమ్మల్ని. సో 64 బిట్ మీద క్లిక్ చేయండి. 64 బిట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే మీరు జస్ట్ నెక్స్ట్ కొడుతూ వెళ్తే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత, సో డౌన్లోడ్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు మై డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్లో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. నో నీడ్ టు ఓపెన్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డబల్ క్లిక్ చేసినా సరిపోతుంది. సో అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ పోవడమే, మీరు చేంజెస్ చేయాల్సినవి కూడా ఏమీ ఉండదు. ఓకే, సో యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ నెక్స్ట్. నో నీడ్ టు డూ ఎనీ చేంజెస్. నెక్స్ట్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు మనం. నెక్స్ట్. సో ఇలా గిట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది ఏంటి అంటే గిట్ బ్యాష్ అనమాట. సో అదే నేను క్లియర్గా ఇక్కడ కూడా ఇచ్చాను. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీపీటీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ అవ్వడానికి ఇట్ మే టేక్ ఫ్యూ సెకండ్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాసెసర్ స్పీడ్. సో ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు చెక్, ఓకే, ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయడానికి యూ గో టు కమాండ్ ప్రాంప్ట్. మీ సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి గిట్ -- వెర్షన్ అని కొట్టండి. సో అప్పుడు గిట్ ఇన్స్టాల్ అయితే దాని కాన్ఫిగరేషన్ని చూపిస్తుంది. ఏ వెర్షన్ ఆఫ్ గిట్ ఇన్స్టాల్ అయింది అనేది మనకు చూపిస్తుంది. సో ఫినిష్ కొట్టిన తర్వాత ఇప్పుడు నాకు గిట్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. నా సిస్టంలో సెర్చ్ బార్లో CMD
కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది cmd. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సింపుల్గా git --version అని టైప్ చేయండి. సో ఇఫ్ గిట్ ఈజ్ ఇన్స్టాల్డ్, ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంటే గిట్ వెర్షన్ మీకు చూపిస్తుంది, లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వెదర్ ద గిట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్ ఆర్ నాట్. సో నౌ ఐఎమ్ ఓపెనింగ్ గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్ BASH. ఓకే, గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. గిట్ బ్యాష్లోనే మనం కావాల్సిన వర్క్ మొత్తం చేస్తామన్నమాట. సో గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే యూ విల్ సీ లైక్ దిస్. సో ఇలాంటి ఒక డెస్క్టాప్ మనకు కనిపిస్తుంది. ఇందులో ఎలా వర్క్ చేయాలి మొత్తం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫైల్స్ని ఎలా ట్రాక్ చేయాలి, రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలి, రిపాజిటరీస్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అది మొత్తం కూడా మనం చూస్తాం. ఒకవేళ మీరు లైనక్స్ యూజర్స్ అయితే ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్లో sudo apt-get install git అని చెప్పేసి కొట్టాలి. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం ప్రాజెక్ట్ని సేవ్ చేయడానికి లేకపోతే ఆల్రెడీ సేవ్ చేసిన ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియలైజింగ్ ఎ రిపాజిటరీ. వాట్ ఈస్ మీన్ బై రిపాజిటరీ? రిపాజిటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, ఆ రిపాజిటరీని మనం గిట్ బ్యాష్లోకి తీసుకొచ్చుకోవాలి అంటే, దాంతోని కనెక్ట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం, గిట్ ఇనిట్ అనేది వాడుతున్నాం. గిట్ ఇనిట్ ఈజ్ ఎ కమాండ్ which is used to initialize a repository where we have stored a project. Okay, here before using git in your project you need to initialize a repository. So why? Because whatever the changes you are doing, that will be reflect on repository. So whatever the project you are doing, that will be stored in repository. So before using the git you have to initialize the repository. Whatever the changes were done is going to be done, we have to do on that repository only. Okay, so దాని కోసం కమాండ్ ఏంటి అంటే git init. సో git అనే ఒక రిపాజిటరీని మనం ఇనిషియలైజ్ చేసాము. ఓకే, సో హియర్ git బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి నేను మీకు చూపించడానికి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, git init. సో ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ ఇన్ పాత్ అంటే ఇది ఎక్కడ క్రియేట్ అయింది అనేది చూపిస్తుంది. సో మనం ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఎ రిపాజిటరీ ఇన్ అవర్ ప్లేస్. ఓకే, సో ఆ గిట్ రిపాజిటరీ నేమ్ ఏంటి అంటే మాస్టర్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫ్యూచర్ నేను యూజ్ చేస్తాను మాస్టర్ ఆర్ మెయిన్. కొన్ని సిస్టంలో మాస్టర్ అని వస్తుంది, కొన్ని సిస్టంలో మెయిన్ అని వస్తుంది. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఓకే, నెక్స్ట్. సో ఇలా ఒక గిట్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. సో గిట్ ఎప్పుడైతే నువ్వు గిట్ ఇనిట్ కొట్టినావో గిట్ క్రియేట్స్ ఏ హైడెన్ డైరెక్టరీ కాల్డ్ .git. ఇక్కడ మీరు చూడొచ్చు. సో డైరెక్టరీ ఏం క్రియేట్ చేసింది, .git మహేష్ అనే ఫోల్డర్లో .git అనే లైబ్రరీ రిపాజిటరీని స్టోరేజ్ ఏరియా, రిపాజిటరీ అంటే స్టోరేజ్ ఏరియాని క్రియేట్ చేసింది. ఓకే, సో విచ్ స్టోర్స్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ రిఫరెన్సెస్ దట్ గిట్ యూజెస్ అండ్ క్రియేట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ హిస్టరీ. సో నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తావో ప్రాజెక్ట్కి సంబంధించిన హిస్టరీ మొత్తం అంటే చేంజెస్ మొత్తం ఈ .gitలో మీకు స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో స్టేజింగ్. సో ఈ స్టేజింగ్ గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. స్టేజింగ్ అంటే ఏంటి అంటే వెనెవర్ యూ హ్యావ్ డన్ సమ్ చేంజెస్ కూడా నేను ఎలా చేయాలనేది చెప్తాను. వెనెవర్ యూ వాంట్ టు డన్ ఎనీ చేంజెస్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్లో చేంజెస్ ఏవైనా చేయాలి అంటే ఆ ఫైల్స్ని మనం గిట్ బ్యాష్కి యాడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, సో టు కమిట్ యూ నీడ్ టు స్పెసిఫై ద ఫైల్స్ హూస్ చేంజెస్ డూ యూ వాంట్ టు సేవ్. This is done by staging the changes. So what is meant by changes? Changes అనేవి whatever the updates you are doing on your project. So suppose నేను నా ప్రాజెక్ట్లో కొన్ని చేంజెస్ చేశాను. సో ఆ చేంజెస్ అనేవి కమిట్ చేయడానికి ముందు ఎక్కడికి వెళ్తాయి అంటే స్టేజింగ్ ఏరియాకి వెళ్తాయి. సో హౌ టు యాడ్ ద ఫైల్స్ ఇన్ టు గిట్ బ్యాష్. సో ద సింటాక్స్ ఇస్ గిట్ యాడ్ ఫైల్ పాత్ ఇవ్వాలి. ఏదైతే ఫైల్లో నువ్వు
ట్రాక్ చేసావో చేంజెస్ చేసావో ఆ ఫైల్కి సంబంధించిన పాత్ అనేది నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, లేకపోతే నీకు ఫైల్ పాత్ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, గిట్ యాడ్ డాట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నువ్వు ఏంటి అంటే నువ్వు చేంజ్ చేసిన అన్ని ఫైల్స్ కూడా స్టేజింగ్ ఏరియాకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏవి తీసుకురావాలి అంటే ఏదైతే నువ్వు కమిట్ చేయాలనుకుంటున్నావో అవి మాత్రమే స్టేజింగ్ ఏరియాకి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకే, స్టేజింగ్ ఏరియా ఈజ్ అన్ ఏరియా బిట్వీన్ ద రిపోజిటరీ చేంజెస్ అండ్ కమిట్. చేంజెస్ చేసిన తర్వాత కమిట్ కావడానికి ముందు ఉండే ఏరియాని మనం ఏమంటాం, స్టేజింగ్ ఏరియా అంటాం. ఇట్ ఈస్ లైక్ ఏ బ్రిడ్జ్ అనుకోవచ్చు. అండ్ నువ్వు చేంజెస్ ఏవైతే కమిట్ అవ్వాలనుకుంటున్నావో అవే నువ్వు యాడ్ చేయాల్సి ఉంటుంది గిట్లో. ఓకే, నెక్స్ట్ committing. So committing means simple saving whatever the changes you have done on that file. If you want to commit, what is the syntax? Git commit -m తర్వాత కోడ్స్ పెట్టి నువ్వు మెసేజ్ ఇవ్వాలి. అంటే ఆ చేంజెస్కి సంబంధించిన నువ్వు మెసేజ్ ఏమంటాం మనం స్క్రిప్ట్ ఏదైనా రాయాలనుకుంటే, లేకపోతే ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే, ఏదైనా కామెంట్ రాయాలనుకుంటే దానికి రిలేటెడ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ మెసేజ్లో రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆప్షనల్, ఖచ్చితంగా రాయాలని రూల్ ఏం లేదు. నీకు చేంజ్ చేసిన ఫైల్స్ అప్డేట్ అవ్వాలి అంటే, సేవ్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ద కమాండ్ గిట్ కమిట్ -m. ఓకే, సో ద కమిట్ కమాండ్ క్యాప్చర్స్ అండ్ సేవ్స్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కరెంట్లీ స్టేజ్డ్ చేంజెస్. వెనెవర్ యూ హ్యావ్ డన్ గిట్ కమిట్ -m, ఇప్పటి వరకు ఏవేవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్నాప్షాట్ తీసుకుంటాయి. స్నాప్షాట్ మీన్స్ లైక్ కాపీ. ఎందుకంటే నెక్స్ట్ మనం ముందరికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఏరియాకి వచ్చి మనం వెర్షన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కమిటింగ్. కమిటింగ్ మీన్స్ నథింగ్ బట్ సేవింగ్ అండ్ టేకింగ్ ఏ స్నాప్షాట్ ఫర్ ఫ్యూచర్ పర్పస్, హిస్టరీ కోసం. నెక్స్ట్ లాగ్స్. సో సింప్లీ లాగ్స్ మీన్స్ హిస్టరీ. సో ఇప్పటివరకు ఏమేమి చేంజెస్ అయినాయి, ఎక్కడ చేంజెస్ అయినాయి అవన్నీ తెలియాలి అంటే నువ్వు ఏం చేయాలి, గిట్ లాగ్లోకి వెళ్ళాలి. ద కమాండ్ ఈజ్ గిట్ లాగ్. సో ఒకసారి నువ్వు గిట్ లాగ్ టైప్ చేస్తే నీకు ఏమొస్తుంది అంటే, సో నీ ప్రాజెక్ట్లో ఓకే కమిట్ ఎప్పుడు జరిగింది అండ్ ఆ కమిట్ కోడ్ ఏంటి అండ్ ఆ కమిట్ ఎవరు చేశారు, ఆథర్ అండ్ డేట్ విత్ టైంతో సహా మనకు వస్తుంది. ఓకే, మోడిఫైడ్ test.txt ఏ ఫైల్ని మోడిఫై చేశారు అనేది కూడా వస్తుంది. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు సీ ద హిస్టరీ. అంటే నువ్వు ఇంతకుముందు ఏమేమి చేంజెస్ చేసావో అవి మొత్తం నువ్వు చూడాలి అంటే గిట్ లాగ్ అనేది టైప్ చేయాలి. సపోజ్ ఐ విల్ డూ దట్ వన్స్. గిట్ బాష్ పోయి గిట్ లాగ్. సో గిట్ లాగ్ అని టైప్ చేస్తే ఇప్పటివరకు నేను ఎనీ చేంజెస్ చేయలేదు, ఎనీ కమిట్స్ చేయలేదు కాబట్టి ఫ్యాటల్ యువర్ కరెంట్ బ్రాంచ్ మాస్టర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కమిట్స్ ఎట్. ఇప్పటివరకు నేను ఏం కూడా చేయలేదు అని చెప్తే, ఒకవేళ చేస్తుంటే ఏమేం చేశానో చెప్పేది అంతే. ఓకే, నెక్స్ట్ అన్డూయింగ్ చేంజెస్. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇట్ ఈస్ ఏ క్వైట్ పాసిబుల్ దట్ యూ మైట్ మేక్ సమ్ మిస్టేక్ వైల్ మేకింగ్ ఆన్ యూర్ ప్రాజెక్ట్, వండరింగ్ హౌ టు ఫిక్స్ దెమ్. Git has two commands to undo changes you made. సో ఏమైనా చేంజెస్ చేసాము, మర్చిపోయి చేసాము, అవి మళ్ళీ నాకు ఇంతకు ముందుదే వెర్షన్ కావాలి, అప్పుడు ఏం చేయాలి, ఐ హ్యావ్ టూ కమాండ్స్. వన్ ఈజ్ రీసెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రివర్ట్. ఓకే, సో సింప్లీ అండు అంటే ఏంది, బ్యాక్ తీసుకురావడం. నేను మర్చిపోయి చేంజెస్ చేశాను, నాకు వద్దు, బ్యాక్ రావాలి. ఐ హ్యావ్ టూ కమాండ్స్ ఇన్ గిట్. వన్ ఈజ్ రీసెట్ అండ్ టూ ఈజ్ రివర్ట్. సో రీసెట్ అంటే కమాండ్ ఏంటి అంటే గిట్ రీసెట్ -సాఫ్ట్ హెడ్ నెగేషన్ సింబల్ అంటాం కదా, అది పెట్టి 1 రాయాలి. సో వెన్ ఎవర్ యూ రైట్ దిస్, ద కమాండ్స్ విచ్ యూ హ్యావ్ డన్, కమిట్స్ విచ్ యూ హ్యావ్ డన్ దట్ విల్ గో బ్యాక్. ఏవైతే కమిట్స్ ఏవైతే నువ్వు చేసావో అవి బ్యాక్ వెళ్ళిపోతాయి. ఎన్ని కమిట్స్ అనేది నువ్వు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ కమిట్స్ దగ్గర నేను 1 ఇచ్చాను, ఇక్కడ 1 ఇచ్చాను. 1 బదులు 2 అంటే 2 స్టెప్స్ బ్యాక్ వెళ్తుంది, 3 అంటే 3 స్టెప్స్ బ్యాక్ వెళ్తుంది అలా. సో లెట్స్ బ్రేక్ డౌన్ ద కమాండ్. ఇక్కడ రాసిన కమాండ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గెట్ రీసెట్ టైప్ ఏంటి, సాఫ్ట్. ఓకే, సో ద టైప్ ఆఫ్ ఫీల్డ్ ఎలోస్ ద ఫాలోయింగ్ సాఫ్ట్, హార్డ్. సో సాఫ్ట్ అంటే ఏంది, అన్కమిట్ అండ్ కీప్
చేంజెస్. సో ఇంతకుముందు ఉన్నవే అన్కమిట్ చేసేసేయాలి. అండ్ అన్కమిట్ అండ్ డిలీట్ చేంజెస్. సో సాఫ్ట్ అన్నప్పుడు ఏంటి, బ్యాక్ వెళ్తుంది కానీ ముందుకెళ్ళిన వాటిని సేవ్ చేసి ఉంచుతుంది, అంటే చేంజెస్ని అలాగే ఉంచి బ్యాక్ వెళ్తుంది. సో హార్డ్ అంటే ఏంది, బ్యాక్ వెళ్తుంది, ముందు చేసిన చేంజెస్ కూడా డిలీట్ చేసేస్తుంది. ఓకే, సో వన్స్ సీ దట్ వన్. సో ఇది రీసెట్. నెక్స్ట్ రీవర్ట్. సో రీవర్ట్ కూడా మనం ఎలా యూజ్ చేయాలి అంటే, వాట్ ఎవర్ ద కోడ్ యూ హ్యావ్ రిటర్న్, నువ్వు కమిట్ చేసిన కోడ్ వస్తుందని చెప్పాను కదా ఒకటి. ఓకే, ఇది 32 bits అమౌంట్ ఉంది. ఈ కోడ్ని నువ్వు ఇక్కడ కాపీ చేయాలి. గిట్ రివర్ట్ దిస్ వన్, ఏదైతే కమిట్ కోడ్ వచ్చిందో ఆ కమిట్ని నువ్వు బ్యాక్ తీసుకుంటున్నావు. రివర్ట్ మీన్స్ గ్రాంట్ అండ్ రివోక్ అని ఉంటుంది కదా, రివోక్ లాగానే మనకు రివర్ట్ అనమాట, అంటే ఇచ్చిన పర్మిషన్ని బ్యాక్ తీసుకోవడం, చేసిన కమిట్ని బ్యాక్ తీసుకోవడం, లైక్ దట్. సో సింపుల్గా రివర్ట్ కమిట్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని పేస్ట్ చేయాలి. గిట్ రివర్ట్ కమిట్ కోడ్ ఏదైతే ఉందో అది. దిస్ ఈస్ రివర్ట్ కమాండ్ ఇన్ గిట్ బ్యాష్. నెక్స్ట్ బ్రాంచ్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ గిట్లో బ్రాంచెస్ అనేవి. సో గిట్ బ్రాంచెస్ ఆర్ ఎఫెక్టివ్లీ ఏ పాయింటెడ్ టు ఏ స్నాప్షాట్ ఆఫ్ యువర్ చేంజెస్. ఇందాక నేను ఏం చెప్పాను, మనం కమిట్ చేసిన ప్రతిసారి స్నాప్షాట్ తీసుకుంటుంది అని చెప్పినాను. ఆ స్నాప్చాట్ అడ్రస్సే మనకు బ్రాంచ్ అనమాట. వాట్ ఎవర్ ద చేంజెస్ యూ హ్యావ్ డన్, that will be snapshotted when you are committed. So the address of that committed snapshots is a branch, so like pointer. When you want to make some modifications like future additions, bug fixes or documentation, no matter how big or how small, use a new branch to encapsulate your changes. Whatever the changes you have done, that will be taken as a snapshot, and you can do more modifications, or you can do error fixers, and you can do documentation of that content by using branch statement or branch command. Okay, so branch always will be done on your repository, either master or main repository lo nunchi you can take a branch. I will show how. So the former conversion was to call the base branch master, but recently the name has been changed to main. You can change the name or the base branch as per your requirement through. So whatever the change you have done, that will be given to a new branch. Okay, so like that. So branch ki command enti ante git checkout -b new branch name enti. Suppose నాకు ఫస్ట్ మాస్టర్ అనే బ్రాంచ్ ఉంది. I want to take a new branch which is called Mahesh. My name is Mahesh. So git checkout -b Mahesh. అంటే ఇప్పుడు మహేష్ అనే ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ అయింది. ఇంతసేపు నాకు ఒకటే బ్రాంచ్ ఉండేది, ఐదర్ మాస్టర్ ఆర్ మెయిన్ బ్రాంచ్ మాత్రమే. నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ బ్రాంచ్ విచ్ ఈస్ కాల్డ్ మహేష్ బై యూజింగ్ దిస్ కమాండ్ git checkout -b Mahesh. A new branch is created. New empty branch is created. లేదు, ఆల్రెడీ ఉన్న బ్రాంచ్ని ఓపెన్ చేయాలి అంటే ఐ వాంట్ టు చెక్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్, ఆర్ ఐ వాంట్ టు స్విచ్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్. వాట్ ఐ హ్యావ్ టు డూ, గిట్ చెక్అవుట్ branch name. So my new branch name is Mahesh, right? So I am going to switch to new branch name which is called Mahesh, and whatever the work I am doing right now, that will be updated in new branch which is called Mahesh. Okay, merge. So merge means whatever the changes you have done in new branch, that will be merged to master branch. So now I have done some changes in my new branch which is called Mahesh, and I want to update the changes in master branch also. Then I have to use merge. Okay, merge is a command which is used to merge two branches. Okay, integrate two branches, like that. So after working on a branch, you may need to updating another branch with the code of the current branch. So to merge changes from another branch, first move the branch you want to update and use. Whatever the branch you want to update, that will be merged. Okay, the command is git merge. Whatever the new branch, updated branch name, you have to write here. Okay, then it will give like this: one file changed, one instruction, and one deletion has done and merged. So conflict.
So conflict is a command which is used to after merging branches. If in both of the branches the same part of the same file was updated, Git doesn't know which change to keep and which to discard. So here I am getting a doubt, or Git is going to get a doubt while updating two branches at a time. So one is master branch and one is new branch which is called Mahesh, right? So Git will be conflict whether it has to change the new branch or the old branch. Okay, so that is called conflict. So then it will creates a conflict message for manual review. So like this, here you can see conflict message. Fix conflicts and then commit the results. So you should update on only one branch. Next you have to merge. You cannot update on two branches. So if you update on two branches, you will get conflict. So like this, here what are the current changes you are doing? The conflict message outlines for the conflict occurred as well as the current and incoming changes. Like this, we have to resolve the conflicts. Fork. So very important part is fork. Fork means nothing but a copy. Okay. So copy anaithe gurtu pettukondi. I will tell. If you are contributing to repository, you don't have write access to, you must fork the repository as the first step. So you have a repository, you went to some GitHub and you have seen a repository, you want that one, but you don't have any access to write anything onto that GitHub repository. Then you have to fork it. Fork means you have to take a one copy of that entire repository. So in GitHub I have a repository. So that repository I want to fork. Fork means take the copy, and you have to do any changes on that repository. You have to change which is the copy record. Okay, that is called fork. Fork means simple copy. So clone. Next, if you want to download any repository from the GitHub account. So after installing Git Bash, you have to go to Google and create a GitHub account with your email ID, and go to that email ID. You can see a dashboard like this. You will find so many repositories. Whatever you want to download, you can download using git clone. Git clone is the command which is used to download any other Git repositories. I will show. So I am going to github.com. So github.com I am going. If you have a repository, if you have a account, you can log in directly. So this is my account. For suppose I want to download a project which is others project. Suppose AWS. I have searched as AWS. I have got one project. Okay, here I am clicking one project related to AWS. Now I want to download this project to my local system. Then go to code here. Okay, here you will get a link which is called HTTPS link. Okay, copy that link and paste in Git Bash by using the code git clone. Okay, here I am going to my Git Bash and typed git clone and paste that link which you have copied from that repository. Paste. Okay, and enter. So it is downloaded. It downloads that link to my local repository if I have all the permissions. Okay, clone means downloading the other projects. Next, push directory. So you have downloaded or cloned one project and you have done some changes. Now you want to upload again. For that uploading, you have to use the command which is called push. Okay, push is the command
which is used to upload new changes. After making the required changes, you would like to push the changes to the remote repository. Whatever the changes I have done in that cloned means downloaded project that were in local system. Now I want to make that as remote. Then I have to use this git push remote branch name, where you want to change that things means master branch. Okay, the remote is just a fancy term of the repository, alias for the repository you clone from. It is set to origin, so it will be set to origin. This is about push. Next, pull. So pull means whatever the changes you have done, that will be not permitted if you have not sent pull request. Okay, simple. If you don't have write access, you will need to create a pull request. So the project is downloaded and made the changes and push it to repository, but you don't have any write access, so you have to create a pull request by asking permissions to change that repository in the source repository, where your changes will be reviewed and merged. So the authenticated person who are responsible for that project authentication, he will check, he will review your changes, and if it is okay, he will merge to his main directory. Okay, this is called as collaboration. Next, so this is all about Git repository for beginners. If you want more courses like this, please do subscribe to my channel and support me. So these content credits are given in description. Please check.